రాష్ట్రంలో జగనాసురుడు రాక్షస పాలన అంతమొందించేందుకు జనమంతా ఏకమవుతున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం బి కొండేపాడు సర్పంచి వైసీపీ నాయకులు కట్టా దానయ్య, ఆయన సతీమణి మాజీ ఎంపీపీ కట్టా పద్మావతిలు సోమవారం స్థానిక జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జగన్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు నిధులు లేక నిర్వీర్యం అయిపోతున్నాయనే బాధతో జనసేన పార్టీలో చేరినట్లు కట్టా దానయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన వారందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని బీకొండేపాడు మాజీ ఎంపీపీ కట్టా పద్మ గారు, అట్లాగే వారి యొక్క భర్త ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ ఎవరైతే దానయ్య గారు ఉన్నారో ఆయన, అట్లాగే వారి అలాగే అక్కడున్న బీకొండేపాడులోని ఆయనకు ఉన్నటువంటి మొత్తం వెల్ విషర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చి మనకి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం శ్రీనివాస్ గారు అంటే అభిమానం, అట్లాగే ఆయన చేసిన పనులకి వాళ్ళందరూ కూడా నచ్చి ఈ పార్టీలోకి రావడం జరిగింది అనేది వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి వ్యక్తుల్ని పాడు చేసుకున్నందుకు, వదిలేసినందుకు, వాళ్ళకి గౌరవం ఇవ్వనందుకు, మీ పార్టీని వాళ్ళు వీడి వచ్చినందుకు మీరు బాధపడాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు జనసేన పార్టీకి ఉన్న నలుగురిని ఇవాళ రోజున అదే ఊర్లో 400 మందితో మేము స్టాండర్డ్గా ఒక మంచి పెద్ద మహావృక్షానిగా మనం తయారు చేస్తామని మాట ఇచ్చారు. దానికి చాలా మేము సంతోషిస్తున్నాం. ముందుగా ఇవాళ ఇక్కడ ఎవరైతే వచ్చి జాయిన్ అయినా ప్రతి ఒక్క బీకొండేపాటి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి మీ ఊళ్ళో అందరూ కూడా మన జన సైనికులు, తెలుగుదేశం అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దాం, మంచి మెజారిటీతో బయటకు వద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీకొండేపాటి నుంచి మాజీ ఎంపీపీ కట్టా పద్మావతి గారు, వారి భర్త, వారి కుమారులు జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి దమ్మున్న నాయకుడు లేడనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరూ ఎప్పటి నుంచో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి ప్రతి గ్రామంలోనూ వైసీపీ నుండి ఖాళీ అవుతున్న ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రజలు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని విజయాన్ని ఆకాంక్షిస్తూ, అలాగే ప్రతి నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో పనిచేయాలని ఆనందపడుతున్నారు. ఈరోజు ఈ కొండేపాడు గ్రామం నుంచి చేసిన ఈ ప్రతి ఒక్కరికి, జనసేన కుటుంబం చేయని ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడి నాయకత్వంలో ఎందుకు పనిచేస్తున్నారని వీళ్ళు చెప్పిన విధానం చూస్తే, ఎందుకంటే కుడి చేతికి తెలియకుండా ఎడం చేతికి దానం చేస్తారు. అలాగే కరోనా కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్ళి చేసిన అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చిన మీకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సోమవారం స్థానిక కోడే వెంకట్రావు స్కూల్లో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగింది. అధికారుల పర్యవేక్షణలో ఈ పోలింగ్ జరిగింది. అక్కడ స్థానిక 28వ వార్డులో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు బాల రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోరుకునే వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదు రోజులు ఉందండి. ఇంకా ఈ 5 రోజులు
ప్రచారం చేస్తానికి అందరికీ అవకాశం ఉంటుంది, తర్వాత ఉండదు. మీరు కూడా ఆలోచించుకోవాలండి. ఆఖరికి వచ్చేసాం మనం. మీరు ఇలాంటి టైంలో మీరు ఆలోచించకుండా తప్పుగా ఆలోచించి మీరు ఏమైనా తప్పుదారిలో వెళ్ళి ఆలోచించి వేరే పార్టీకి వేస్తే కనుక మీకు చెప్తున్నాను, చాలా మంది చెప్తారు, మీరు ఆలోచించుకోండి. చాలా మంది అభివృద్ధి జరగలేదు, లేకపోతే ఏమో జరగలేదని చెప్తారు. 2-3 సంవత్సరాలు కోవిడ్ వచ్చి చాలా ఇబ్బంది పడినా కానీ మంచి పరిపాలన ఇచ్చారు జగన్ బాబు గారు. అబద్ధాలు ఆడు చెప్పినవన్నీ చేసుకొచ్చాడు. చాలా మంది వాదనకు దిగుతారు కావాలని, కానీ నిజంగా వాదించిన తర్వాత మాకు అమ్మఒడి వచ్చింది, లేకపోతేనేమో పెన్షన్ వచ్చిందని చెప్తున్నారు. అన్ని రావాలంటే నవరత్నాలు పథకాలు పెట్టింది అర్హత ఉన్న వాళ్ళకి వస్తాయండి. బిల్డింగ్లు సొంతంగా ఉండి కార్లు ఉన్న వాళ్ళకి, కొంచెం స్తోమత ఉన్న వాళ్ళకి అర్హతలు ఉండవండి. ఎందుకంటే పేద ప్రజలకు వెళ్తాయి. అంటే పేదరికం అనేది లేకుండా మనం గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే, పేదరికం లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ మిడిల్ క్లాస్కి వచ్చిన తర్వాత అంత మంచి జరుగుద్ది. ఎందుకంటే అందరూ స్తోమత ఉంటుంది, పని చేసుకుంటానికి, లేకపోతే కష్టపడి పని చేసుకుని డబ్బులు సంపాదించడానికి ఒక ఆదాయం అట్లా ఉంటుంది. తర్వాత ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరగాలి. మీరు ఆలోచించుకోండి. మనం ఊరు బాగుండాలి. చాలా మందికి తెలుసండి, తాడేపల్లిగూడలో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఈ విద్యా సంస్థ తాడేపల్లిగూడని తీసుకొచ్చింది మా నాన్నగారని అందరికీ తెలుసండి. తప్పనిసరిగా ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు అయ్యేది జగన్ బాబేనండి. మీ అందరికీ తెలుసు, అది మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. మన నాన్నగారిని ఇక్కడ తాడేపల్లిగూడలో మనం గెలిపించుకుంటే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుద్ది. 2-3 సంవత్సరాలు మనకి అభివృద్ధి జరగలేదండి, ఎందుకంటే కోవిడ్ వల్ల. జగన్ గారే వస్తారు, మళ్ళీ ఊరు మాత్రం అభివృద్ధి జరగదండి మీరు వేరే పార్టీకి అనుకుంటే కనుక. ఎందుకంటే మళ్ళీ ఇది ఒక 5 సంవత్సరాలు కోవిడ్ వచ్చినట్టుగా ఏమీ అభివృద్ధి జరగదు. మీరు ఆలోచించుకోండి. ఈ 5 రోజులు మీ ప్రచారం చేస్తా అనుకుంటుంది, తర్వాత మీకు ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఆలోచించుకుని ఓటేసే ముందల వీళ్ళకి వస్తే ఊరు పాడవద్దని మీకు తెలుసు, ఇది అంటుకుని తప్పనిసరిగా 2 ఓట్లు ఇస్తారు ఎంపీ ఎమ్మెల్యే. మీరు 2 ఒకటో లైన్లో వచ్చినాయండి. ఒకటో లైన్లో ఇలా నొక్కండి. ఒకటో లైన్లోనే మన ఓటు ఉంటుంది, ఫ్యాన్ గుర్తు. నిన్న ఈరోజు 31, 28 వార్డులు, 2 వార్డులు కూడా కష్టపడి మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కష్టపడి తిరుగుతున్నారు రాజేష్ గారు, కొట్టు సత్యనారాయణ గారి కుమారుడు. అయితే ఇవాళ జగన్కి అందరూ స్పందిస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళిన కాడ మాకు ఆ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చింది అని అందరూ కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. ఆయన ఎక్కడ 1-6 ఉన్న కాడే కాంప్లికేషన్స్ ఉన్నాయని కూడా నెంబర్ 1గా ప్రజలు ఆహ్వానిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు కొట్టేసి మమ్మల్ని మంత్రి గారిని మరొకసారి మంత్రిగా చూడాలని నేను ఆశిస్తున్నాను. కొట్టు సత్యనారాయణ గారు తనయుడు రాజేష్ గారు 28వ వార్డు, అలాగే 31వ వార్డు ప్రతి గడప కూడా ఇంటింటికి ప్రసారం చేస్తున్నాం. ఇంటింటికి ప్రసారంలో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఒకరోజు ఏంటి ఎవరో చెప్తారు, ఆ విషయాన్ని నమ్మొద్దు. మీరు కరోనా టైంలో మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు, మీ వార్డులో ఎవరు తిరుగుతున్నారు ఏంటి, ఈ రోజు ఏదో చెప్తారు, నేనున్నాను అంటారు. అది ఎవరు ఆ ఎలక్షన్ అయిన తర్వాత కానీ మీరు చూశారు, పోయిన గత 5 సంవత్సరాలు కూడా చూశారు. ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి కూడా మన పార్టీ తరఫున మేము ఎంత కష్టపడుతున్నామో, మినిస్టర్ గారు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారికి వేసి మనం తాడేపల్లిగూడెం కాపాడుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెంటపాడు మండలం పడమర విప్పరులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలంటూ గ్రామ జనసేన నాయకుడు గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎన్నిక ప్రచారం చేశారు. అఖిల భారత చిరంజీవి యువత ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు, ఉండవల్లి రమేష్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు హారతులు పట్టారు. గ్రామంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు పసల అచ్యుతం, పసల చంటి, జనసేన మండల అధ్యక్షులు పుల్లాబాబి, గ్రామ జనసేన నాయకులు కందులపాటి బాలకృష్ణ, పసల మహేష్, బోనం శ్రీరామ్మూర్తి, బోనం నాగ సత్యనారాయణ, పసుపులేటి అమ్మిరాజు, కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. 5వ నెంబర్ గాజు గ్లాసు గుర్తుపట్ల మెజారిటీతో గెలిపించుకుందాం. గాజు గ్లాసు మన పులిశెట్టి శ్రీనివాస్ మన జనసేన పార్టీని ఎక్కించాలి. దుప్పర గ్రామం ఇచ్చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి వారి గెలుపు కోసం మేమంతా కూడా చాలా కృషి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ విప్పర గ్రామం వచ్చినప్పుడు నాకు అనేక సమస్యలు తారసపడ్డాయి.
ఇక్కడ మంచినీటి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని, ఈ గ్రామం రావాలంటే రోడ్లు లేవని, అదేవిధంగా మరుగుదొడ్లు సరైన అంటే డ్రైనేజ్ వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది. అసలు డ్రైనేజ్ వ్యవస్థ లేదండి ఇక్కడ. ఖచ్చితంగా జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్లు అభివృద్ధి చేస్తామని, కొత్త రోడ్లు వేయిస్తామని, అదేవిధంగా ఇక్కడ మంచినీటి సౌకర్యం తప్పనిసరిగా ప్రతి ఇంటికి మంచినీరు చేరే విధంగా మేము బాగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఈ గ్రామ ప్రజలందరినీ కూడా తప్పనిసరిగా జనసేన పార్టీకి ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గించాలని, అదేవిధంగా నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తు మీద ఓటేసి నెగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 కలయికలో ముఖ్య పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. ఆ ముఖ్య పాత్ర పోషిస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, పదవుల కోసం కాదు. మరి నిన్న అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి గారు మరి రాయలసీమలో ఆ సభలో మరి ఏ విషయాలు చెప్పారని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మరి అందరూ తెలుసుకోవాలి. మరి ఆ విధంగా భవిష్యత్తులో పోలవరానికి కానీ మరి ఇతర కార్యక్రమాలకు కానీ ఏ విధంగా మేము సహాయ సహకారాలుగా ఉంటాము. గత 5 సంవత్సరాలు మరి ఆయనకి అధికారం ఒక్కసారి అవకాశం అంటే జగన్ గారికి ఇస్తే ఏ విధంగా అరాచకం సృష్టించారో, పోలవరం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని సర్వనాశనం చేసి మనల్ని రాష్ట్రానికి కావాల్సిన జీవనాడిని సర్వనాశనం చేశారు. మరి ఆ విధంగా ఇటువంటి అరాచకాలు జరుగుతున్న ఈ జగన్ గారి పాలనకి మరి తెలుగుదేశం సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేనిఫెస్టో ఒకసారి మేనిఫెస్టో చూసి మనందరం కూడా తప్పకుండా కూడా రాబో ఎలక్షన్స్లో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, మన అలాగే నరసాపురం పార్లమెంట్ నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని అత్యధిక ఓటుతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. 13వ తారీఖు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఇప్పుడు ఈరోజు క్యాంపెయినింగ్ చాలా దిగ్విజయంగా జరిగింది. మా జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మంచి ఉత్సాహంగా బయలుదేరారు. ఇదే విధంగా మనం రాబోయే 13వ తారీఖు వరకు ఆ ఒక్క నిమిషం కూడా విశ్రమించకుండా రైతురింబావులు కష్టపడి అందరూ సమైక్యంగా పనిచేసే విజయం మనకే తథ్యం. బొలిశెట్టి శ్రీని గారు అఖండ విజయాలతో గెలుస్తారు. అలాగే ఎంపీ అభ్యర్థి మన వర్మ గారు కూడా కలం గుర్తు మీద అఖండ విజయంతో జగురుతారని. స్థానిక రేలంగి చిత్రమందిర్ వద్ద సోమవారం మంత్రి కొట్టు సత్యనారాయణ కుమార్తె కాంచన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంక మోహన్, పి సత్యనారాయణ, కావలి శివ, ఎం శివ, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాగుండు ఇక్కడ స్పందన చాలా బాగుందండి. అందరూ కూడా అబ్బలు, అందరూ తాతలు అందరూ కూడా వచ్చి ఈ 2 నెలలు చాలా ఇబ్బంది పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం. అక్కడికి బ్యాంకులకి వెళ్ళి తిరగాలి, తెచ్చుకోవాలంటే మాకు గుండె ఆగినంత పని అయిందమ్మా. మళ్ళీ మనకి ఇలాంటి రోజులు రాకూడదు అనుకుంటున్నాం. మళ్ళీ డెఫినెట్గా మేము ఫ్యాన్ గుర్తు కొట్టేసి మళ్ళీ జగన్ గారిని రప్పించుకుంటాము. మళ్ళీ ఇక్కడ కొట్టు గారే రావాలి, నాన్నగారు రావాలి అని కోరుకుంటున్నారు అందరూ కూడా. మీరందరూ ఆలోచించండి. చాలామంది ఇప్పుడు మా ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ కూడా డెవలప్మెంటే జరగలేదు గుడిలో అంటున్నారు. ఇక్కడ తాడేపల్లి మీరు ఆలోచిస్తే మనకి ఎడ్యుకేషనల్ హబ్ కింద మారిందండి. ఇక్కడ హార్టికల్చర్ నాన్నగారు వచ్చినప్పుడు హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఏయూ క్యాంపస్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ అకాడమిక్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే సెకండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నాన్నగారి హయాంలో జరిగింది. మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నాన్నగారు అది స్టార్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. 6 monthsలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2 టౌన్లో కంప్లీట్ అవ్వదు. 1 టౌన్లో కూడా ఇప్పుడు వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయండి. అండ్ ఇంకా మనకి ఇప్పుడు చాలా మటుకి రోడ్లు కూడా అయినాయి. ఇంకా అక్కడక్కడ రోడ్లు వేయాల్సినవి ఉంది. అవి ఇప్పుడు కొంచెం డ్రైనేజ్ రోడ్లు అయితే అవి డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోతాయి. బట్ మీరందరూ కూడా ఆలోచించండి, చాలా మటుకి వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ కూడా సేమ్ ఎలాగో జగన్ గారు వస్తున్నారు, ఇక్కడ కూడా కొట్టినారాయణ గారు వస్తున్నారు. మీరు అందరూ కూడా ఆలోచించండి. మళ్ళీ ఆయన వస్తేనే మనకి అన్ని వర్క్స్ కంప్లీట్ అవుతాయి. మీరందరూ కూడా తప్పనిసరిగా 2 ఓట్లు ఎంపీ, ఎమ్మెల్యే 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ప్రతి ఇంటికి మేము ప్రచారంలో తెలుస్తున్నది ఏంటంటే ప్రతి 10 గడపలకి 90 గడపల వరకు
ప్రతి 10 గడపకి 9 గడప వరకు ప్రభుత్వ పథకాలు అందినాయి. ఎక్కడో 1-2 అనర్హులు ఉంటే మాత్రం పథకాలు అందలేదు తప్ప ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందింది. ముఖ్యంగా అమ్మఒడి, విద్యా దీవెన, ఇంటి పెన్షను, ఇంటింటికి ఇళ్ల స్థలాలు వంటి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. 19 వాటిలో ప్రజలందరూ మరి తిరిగి మరీ కొడుకొచ్చినాను గారే ఎమ్మెల్యే కింద రావాలి, మరి జగన్ గారు గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు. ఈ నెల పెన్షన్లో పడిన ఇబ్బందులు వారు మాకు తెలియపరుస్తున్నారు. మరి మేము వారికి మనోధైర్యాన్ని ఇస్తూ మరి ఫ్యాన్ గుర్తు కోటేసి ఈ నెల కింద నెల పడిన కష్టాలు మళ్ళా తొలగిపోవాలంటే, మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే వాలంటీర్ వ్యవస్థ రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన అందరం మరొకసారి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని తెలుపుతూ ప్రచారం సాగిస్తున్నాము. ఈ ప్రచారంలో ప్రజల నుంచి స్పందన అన్యూహంగా వస్తుంది. డెఫినెట్గా మా నాయకులు పొట్టి సత్యనారాయణ గారు 30,000 మెజార్టీతో గెలుస్తారని మేము భావిస్తున్నాము. యువత లయనిజం వైపు పయనించాలని, సామాజిక సేవాభావానికి లయనిజంను వేదిక చేసుకోవాలని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు అన్నారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జోన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణన్ రాజు స్పాన్సర్గా భీమడోలు ప్రాంతంలో సేవా సామాజిక బాధ్యత గల యువతను లయన్స్ క్లబ్ సభ్యులుగా చేర్చుకున్నారు. పేరుచెర్ల మురళీకృష్ణన్ రాజు క్లబ్ డైరెక్టర్ వెజ్జు ధర్మరావు మాట్లాడారు. డైమండ్స్ లయన్స్ నూతన సభ్యులు పులి వీరరాఘవులు, వర్ధినేడి కపిరాజు, గేదెల అప్పన్న, చలంచర్ల శోభన్, నవీన్స్లు ఇంటర్నేషనల్ పిన్ కిట్స్ సభ్యత్వమిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జేవీవీఎస్ వి ప్రసాద్, ఉనికిలి వెంకటరాజు, అనిపోతు పాండురంగారావు, రామశెట్టి సుబ్బారావు, ఉలుసు భాస్కర్ రావు, చెన్నారెడ్డి, సతీష్, గోపిశెట్టి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా అభివృద్ధి పదంలో ఉందంటే ఒక విధమైనటువంటి స్నేహం, సౌభ్రాతత్వం, మైత్రి. ఈ కార్యక్రమాన్ని నేను చేయాలి, తప్పనిసరిగా సహకారం అందించాలని నిబద్ధత కలిగినటువంటి ఫస్ట్ మీడియాగా, సెకండ్ మీడియాగా మీరు ఇచ్చిన తోడ్పాటు, అలాగే రీజియన్ చైర్పర్సన్స్ కానీ, జోన్ చైర్పర్సన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డీజీ టీం ప్రతి ఒక్కరు, ఇద్దరు పీడీఎస్ అందరూ కూడా సపోర్ట్ వల్లే ఈ జిల్లాను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపడుతున్నాను. అలాగే మన ప్రాంతానికి వెళ్లి తెచ్చే విధంగా మన జరిగినటువంటి మల్టిపుల్లో ఒక అద్భుతమైన పాత్ర వహిస్తూ మరి మన జిల్లా మెంబర్షిప్లో ముందు ఉండడానికి ప్రధాన పాత్ర పోషిస్తూ మరియు కొనసాగించాలనే ఉద్దేశంతో మనకి ఇంకా 56 రోజుల టైం ఉంది. ఈ 56 రోజుల్లో అనేక అద్భుతాలు సాధించవచ్చు, అనేక విశిష్టమైన సేవా కార్యక్రమాలు చేయొచ్చు. దానికి స్ఫూర్తిగా మా గ్యాప్ ఏరియా లీడర్ 500 మంది మెంబర్స్ని కావాలని చెప్పేసి మన ఎల్సీఎఫ్ ట్రస్టీ ఐడియా గారు, విజయ్ కుమార్ రాజు గారు, శ్రీరామ్ సురేష్ గారు ఒక బాధ్యత పెట్టారు. స్థానిక యాగర్లపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 300 మంది వైసీపీలో చేరారు. వీరికి ఈలినాని కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి సత్యనారాయణ, బోనం విజయ నిర్మల, గంధం శ్రీను, రామచంద్రరావు, మల్లుల విజయ్, రాజాబాబు, సురేంద్ర, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షం చెప్పారు ఒకసారి ఉండండి. నుంచి వచ్చింది కాదండి. జై జగన్. ఈ కాలనీ మొట్టమొదటి రోజు మనం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కూడా నాకు కాలనీకి మీకు ఉన్న బంధం, అనుబంధం, స్నేహం, ఆత్మీయత మీ అందరికీ తెలుసు. ఎన్నికలు వచ్చిన తరుణంలో అందరూ వస్తారు మీగిరికి, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మీగిరికి. వాళ్ళు ఏదో ఎలక్షన్ వచ్చింది కదా అని మేము కొత్తగా వచ్చడం కాదు, కానీ నేను ఎప్పుడు వచ్చినా కూడా మీరు అందరూ రావడం, ఏదైనా విషయం ఉన్నప్పుడు చర్చించుకోవడం, ఆశీర్వదించడం అన్నీ కూడా నాకు ఎప్పుడు కూడా మనసులో ఉంటాయన్నమాట. నాకు గుర్తుంది
అలాగే ఇవాళ వచ్చినటువంటి ఎన్నికలు రాబోయే 5 సంవత్సరాలకు జరిగేటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక మీకంటే కూడా మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు ఆధారపడి ఉన్నదన్నమాట. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పరిపాలన గడిచిన 5 సంవత్సరాల్లో కూడా దఫాలకు అనేక మంచి కార్యక్రమాలు చేస్తా పిల్లల విద్య చాలా అవసరం, ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం అని చెప్పి బాగా ఆలోచన చేసి పూర్వం ఇప్పుడు 50, 60, 70 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, అది ప్రైమరీ స్కూల్స్ కానీ మళ్ళీ వాటి స్థానంలో నాడు నేడు ప్రోగ్రాం తోటి వాటిలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి చాలా చక్కటి వసతులు కల్పించి విద్య, వైద్యం, ఆరోగ్యం, మరి వైద్యం కూడా చాలా చక్కటి వైద్యం అందించడానికి అనేకమైనటువంటి హాస్పిటల్స్, అనేక కొత్త మరి తరహా అయినటువంటి ఆపరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా మన కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టు సత్యనారాయణ గారిని ఆశీర్వదించి ఈ యొక్క తాడేపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా మన దగ్గరికి పంపించారు. మీరందరూ ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కూడా మరి మీ అందరికీ 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లలో కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. ఒకటి కొట్టు సత్యనారాయణ గారికి, ఒకటి నరసాపురం పార్లమెంటు సభ్యురాలు గూడూరి ఉమాబాల గారికి వేయమని కోరడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలుగానే మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఆయన మేనిఫెస్టోలో పెట్టి అమ్మ మీకు రుణమాఫీ చేస్తాను, మీకేమో గ్యాస్ బండ్లు ఇస్తాను, మీకేమో పెళ్లి కానుక ఇస్తాను అని చాలా చెప్పారు. కానీ ఏదీ చేయలేదు. రుణమాఫీ చేస్తానన్నది డాక్టర్లు అమ్మ మీరు ఎవరో కట్టుకోకండి నేను రుణమాఫీ చేసేస్తాను అని చెప్పారు. కానీ మనం లాస్ట్ వరకు కట్టుకోకుండా ఆయన రుణమాఫీ చేస్తారు కదా అని అందరూ ఎదురు చూసాం. డ్వాక్రా మహిళలు అందరూ ఒకేసారి కట్టుకోవాల్సి వచ్చింది. దానికి చాలా బాధపడ్డారు అందరూ. కానీ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడితే ఆయన ఏదో 15,000 ఇచ్చారు దిగి ముందు. ఆ 10,000 మనకి సరిపోక వడ్డీలు అయ్యి కట్టలేక చాలా ఇబ్బందులు పడి మహిళలందరూ ఆయనకి చేయవలసిన గుణపాఠం అంతా చేశారు. మనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా చూసాం. అమ్మ మీకు రుణమాఫీ చేస్తాను మీరు కట్టేసుకోండి అమ్మ స్లోగాన్ అన్నారు. ఆయన చెప్పినట్టుగానే మనం కట్టుకున్నాము. నెక్స్ట్ ఆయన 3 విడతలుగా 4 విడతలుగా మనకు రుణమాఫీ చేశారు. ఇస్తారన్న ప్రతి పథకం ఇచ్చారమ్మా. మీరందరూ ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు నెంబర్ 1లో వచ్చినాయి అమ్మ. ఉమాబాల గారి నెంబర్ 1, కొట్టు సత్యనారాయణ గారి నెంబర్ 1. 1 గుర్తు మీద ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బట్టల మీద నొక్కి మీరు మళ్ళీ మనం ఆయన రుణం తీర్చుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మనకి ఎవరైతే మేలు చేస్తున్నారో ఈ రోజున మన పేదవాళ్ళకి విద్య, వైద్యం ముందు పేదవాళ్ళకి ముఖ్యమయ్యాయి. మన ప్రీతమ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవగానే ఈ 2 పథకాలు ముందు పెట్టారు. పేదవాడికి చదువు ఉంటే పేదరికం నిర్మూలన అవుద్ది. అలాగే తండ్రి గారి పట్ల మన ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు పోటీ చేశారు. నేను 2 అడుగులు కాదు 10 అడుగులు ముందు వెళ్ళిపోయాడు మా అనుభవం. దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. మరి అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి కావాలా వద్దా? మనకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా చెప్పాలి. మనకు కొట్టేసిన గారు కావాలి. ఇక్కడ కొట్టేసిన గారు కంటే అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. దయించి అక్షల్లారా ప్రతి ఒక్కరు మరి ఈ 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మరి కొట్టేసిన గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఈనాని గారికి పేరు తేవాలని. స్థానిక 28వ వార్డు కడకట్లలో ఆదివారం సాయంత్రం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పసలపూడి రాంబాబు ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి బొలిశెట్టి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. చైర్మన్గా గతంలో తన తండ్రి చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నీలపాల దినేష్, బిరుదుకోట వెంకటేశ్వరరావు, సీలి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని 28వ వార్డులో
ఇవాళ ఇంటింటికి కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. మనం ఓటును అడగడానికి వెళ్తూ ఉన్నాం. దాదాపుగా చాలామంది ప్రజలు మేము ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేస్తామని చెప్పి, అలాగే మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదని మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాం మీకు వేయటానికి అని చెప్పేసి చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. రెండోది ఏంటంటే 2014 నుంచి 19 దాకా ఏదైతే వర్క్ జరిగినాయో అక్కడి నుంచి మళ్ళీ 2019 నుంచి 24 దాకా ఒక్క చిన్న పని కూడా చేయలేదని డైరెక్ట్గా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అంటే ఉన్న ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో, ఏమీ జరగలేదని ప్రజలు చెప్పడం, మళ్ళీ మీరు వస్తేనే ఇక్కడ ఏదైనా జరుగుద్దని చెప్పడం కూడా మాకు సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఏదైతే మన ఇక్కడున్న జన సైనికులు, మా తెలుగుదేశం నాయకులు, అట్లాగే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఇంటింటికి పర్యటించినప్పుడు వారు అడిగేది కూడా ఒకటే, ఇక్కడున్న రోడ్డు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ కానీ అవి ఎప్పుడు మేము అంతకు మించి కోరుకునేది ఏం లేదండి అని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసి వాళ్ళకి అందిస్తామని చెప్పేసి నేను ఇవాళ ఈ రోజున మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మనకి ఏదైతే ఇప్పుడు మనకి బ్యాలెట్లో ఈవీఎంలో 5వ నెంబర్ మీద మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి బొజ్జ శ్రీనివాస్ గారు, అట్లాగే 5వ నెంబర్ మీద ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఓటేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తూ, అలాగే ఎంపీ గారికి 3వ నెంబర్లో ఉన్న కమలం మీద మీరు ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను అందరినీ ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ వైఫల్యం చెందిన ఏదైతే ప్రభుత్వం వైసీపీ ఉందో దాన్ని బాయ్ చెప్పాల్సిన టైం అయితే ఆసన్నమైంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా అది చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇక్కడ ఇవాళ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడుగుతుంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు చెప్పవసరం లేదు, మేము తప్పకుండా గ్లాస్కి గుర్తుకి ఓటేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి మరి ఆ మహిళలు అయితే పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. ఎందుకని మేము అడిగితే మరి యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాతలోనూ కూడా మోసపూర్తి హామీలు ఇచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూసుకుంటానని చెప్పేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరగా తయారు చేసిన పరిస్థితి ఇవాళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇవాళ అన్నీ కూడా తొంగలు తొక్కేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్న క్యాంటీన్ కానీ, ఒక నిరుద్యోగ వృత్తి కానీ, మరి అలా చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మరి నాశనం చేసేసిన పరిస్థితి ఇవాళ మనందరం చూస్తూ ఉన్నాం. మరి మనందరం కూడా తప్పకుండా మరి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మరి తప్పకుండా ఆయన యొక్క ఎన్నికల గుర్తు గ్లాస్ గ్లాసు, 5వ నెంబరు గ్లాస్ గ్లాసు, మీరు ఇది ఒక్కడు మర్చిపోద్దమ్మా. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ సీను గారిని ఎమ్మెల్యే గెలిపించుకుందాం, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది. యోగాసన్ భారత్ ఆధ్వర్యంలో పాటియానాలో జరిగిన యోగాసన్ న్యాయమూర్తి శిక్షణ పొంది వచ్చిన యోగా కోచ్ రామకృష్ణను ఆరా ఫౌండేషన్ యోగా సాధకులు సోమవారం ఉదయం సత్కరించారు. స్థానిక ఉమర్ అలీషా కేంద్రంలో విలేకరుల సమావేశంలో కరిబండి రామకృష్ణ మాట్లాడుతూ యోగాసన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 8 మందికి మాత్రమే అవకాశం దక్కగా జిల్లా నుండి తన ఒక్కడికే అవకాశం దక్కిందన్నారు. విద్యార్థులు యోగాసన క్రీడలు నేర్చుకుని పతాకాలు సాధించడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించవచ్చు అన్నారు. యోగాసన పోటీలు ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్లలో కూడా ప్రవేశపెడతారని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఆరా ఫౌండేషన్ యోగా సాధకులు అపర్ణ ప్రసాద్, త్రిమూర్తులు, నాగేశ్వరరావు, సుజాత ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఆరా ఫౌండేషన్ అనేది స్థాపించి గత 23 సంవత్సరాల నుంచి యోగా సర్వీసెస్ని త్రూఅవుట్ గ్లోబ్, మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆన్లైన్ మోడ్లో చెప్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన యోగాసన భారత్ అనే ఒక సంస్థతో అఫిలియేట్ అయి ఉంది. ఆ యోగాసన భారత్ ఏషియన్ యోగాసనతో అఫిలియేట్ అయి ఉంది. అది వరల్డ్ యోగాసన అనే ఒక అసోసియేషన్తో అఫిలియేట్ అయి ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యోగాని స్పోర్ట్గా గుర్తించింది, యోగాసనాన్ని స్పోర్ట్గా గుర్తించింది. యోగా వేరు, యోగాసన వేరు. యోగాసన అనేది ఒక ఆట. మన వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళడానికి ఈ ఆసనాల ద్వారా మ్యాక్సిమం చాలా వరకు వర్క్ పూర్తయింది. మరికొద్ది రోజుల్లోనే, మరికొన్ని సంవత్సరాల్లోనే దీన్ని ఒలింపిక్స్లో ఎంటర్ చేయబోతున్నారు. ఒలింపిక్లో అది ఎంటర్ అయిన తర్వాత అక్కడ జడ్జింగ్ చేయడానికి జడ్జెస్ కావాలి. ఆ జడ్జెస్ ట్రైనింగ్
పాటియాలా పంజాబ్లో సాయ్ అంటే SAI స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యోగాసన భారత్ సమన్వయంతో శిక్షణ ఇవ్వడం జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మిగతా 29 రాష్ట్రాల నుంచి భారతదేశ వ్యాప్తంగా 180 మంది సెలెక్ట్ అయ్యారు. దానికి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర నుంచి, మన ఆంధ్ర నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఒక 5. అలాగే మన పశ్చిమ గోదావరి నుంచి నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. 1 ఇయర్ అయిందండి నేను జాయిన్ అయ్యి. కానీ యోగా జాయిన్ అప్పటి నుంచి నాకు చాలా బెనిఫిట్స్ అయ్యింది. ఎందుకంటే ఓవర్ వెయిట్తో వచ్చాను నేను ఇక్కడికి. దగ్గరగా 10 kgs అంతా ఇదయింది. లోపల నుంచి ఫస్ట్ రిపేర్ అవుతాం స్టార్ట్ అయ్యింది. వెయిట్ కూడా తర్వాత కానీ లోపల నుంచి రిపేర్ అయ్యి బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఇంకా కొంచెం చేయగలుగుతున్నాను. ఇది చేసిన ఒక గంట దాకా నేను ఇంటికి వెళ్ళి బాగానే పని చేసుకోగలుగుతున్నాను. పిల్లలకు కూడా చెప్పాలి, పిల్లలు కూడా ఇప్పుడు రానున్న పిల్లల జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ యోగా అన్నది. సో యోగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, పిల్లలనే కాదు పెద్దలు కూడా ఇది స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఉన్నది లోపల నుంచి రిపేర్ అవుతూ బాడీ స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ కొంచెం చాలా కంట్రోల్ అవుతుంది యోగా వల్ల. సో ప్రతి ఒక్కళ్ళు యోగా సాధన చేస్తూ వల్ల స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఫస్ట్ ఇది మనిషికి ఒక మెయిన్ ఇది కాబట్టి యోగా అన్నది ప్రతి ఒక్కళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రత్యేకంగా. మా యోగా గురువు గారైన కరిబండి రామకృష్ణ గారు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమందికి పిల్లలకి ఆరోగ్యం గురించి శ్రద్ధ పట్ల, యోగాసనం గురించి చెప్పడం పట్ల, మనిషి ఎలా నడవాలో చెప్పడం పట్ల ఆయన పూర్తి బాధ్యత వహిస్తూ మాకు బోధిస్తున్నారు. అందులో భాగంగా ఇంటర్నేషనల్ స్థాయిలో జడ్జిస్ ప్రోగ్రాం జరిగింది పాఠశాలలో. ఆ పాఠశాలలో జరిగిన దాంట్లో మొత్తం దేశం మొత్తం మీద, అన్ని రాష్ట్రాల మీద, మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో అన్ని జరిగింది. మన రాష్ట్రం తరఫున, తెలుగు రాష్ట్రం తరఫున 80 సెలెక్ట్ అయ్యారు. అందులో మన రాష్ట్రం తరఫున మన గురువుగారు మా జిల్లా తరఫున మా గురువుగారు సెలెక్ట్ అయ్యారు. ఆ అభినందన సభతో పురస్కరిస్తూ ఈరోజు ఉడతా భక్తితో మా గురువుగారికి మేము సన్మానం చేసేది. స్థానిక టైలర్స్ షాపుల వద్ద సోమవారం కూటమి తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతకాయల సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు, దూద్ బాషా, దస్తగిరి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వీరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరి ప్రతి టైలరింగ్ షాప్కి తిరిగి మరి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అలాగే తాడేపల్లి నియోజకవర్గంలో మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి పోటీ చేస్తున్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు గ్లాసు. ఆ గ్లాసు మరి గులాబీ కలర్ పేపర్ మీద 5వ నెంబర్ గుర్తు మీద ఉంటుంది. మరి ఆ గ్లాస్ గుర్తుకి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటేసి మరి బొలిశెట్టి శ్రీని గారిని అఖండ మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటూ, అలాగే బీజేపీ అభ్యర్థి మరి వర్మ గారు మరి బీజేపీ అభ్యర్థి కమలం పువ్వు, అది 3వ నెంబర్ మీద ఉంటుంది. మరి ప్రతి టైలర్స్ కూడా జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారిని గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. జరగబోవు 13వ తారీఖు జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో మరి అలాగే పార్లమెంటు కలిపి 2 కలిపి జరుగుతాయి కాబట్టి దాని నిమిత్తం బొలిశెట్టి శ్రీని గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పి మరి ఈరోజు టైలర్స్ పశ్చిమ గోదావరి జిల్లా టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంతగారు చెప్తాను గారి రాజ్యంలో షాప్కి కూడా తిరిగి కరపత్రాలు అందివ్వడం జరుగుతుంది. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ మరి ప్రజాకాలం అనే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రజాకాలంలో కూడా మరి ఎక్కువ బీసీలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా మరి 4,000 రూపాయలు పెన్షన్ అందించడం, అలాగే మహిళలకి ఉచిత బస్సు పాస్ కూడా బస్సు ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ఒక పథకం. మరి అందరం కూడా తాడేపల్లి నియోజకవర్గంలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి గాజు గ్లాస్ గుర్తు, అది కూడా మరి గులాబీ కలర్ పాంప్లెట్ వస్తుంది. ఈ కలర్ పాంప్లెట్ దీని మీద 5వ నెంబరు. ప్రతి ఒక్కరు కూడా 5వ నెంబరు గుర్తుపై 5వ నెంబరు పై గ్లాసు గుర్తుపై మరి ప్రతి ఒక్కరు తమ కలిమూలమైన ఓటు ముద్ర వేయాలని. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం
ప్రతి ఒక్కరి బాధ్యత అని నేషనల్ కన్స్యూమర్ కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ తెలిపారు. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో జిల్లా లీగల్ అడ్వైజర్ శివకుమార్ మాట్లాడారు. ప్రజలు తమ జీవన శైలిలో ప్లాస్టిక్ పేపర్ కప్పులను బదులుగా ఈటబుల్ కప్స్ అందుబాటులోకి వచ్చాయని వీటిని వినియోగించాలని తెలిపారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని అన్నారు. ప్రస్తుత సమాజం ప్లాస్టిక్ అనేటువంటి పెనుభూతం సమాజాన్ని బట్టి పీడిస్తుంది. ఇది ప్రజల యొక్క అందరి ఆరోగ్యం కూడా చెలగాటమాడుతుంది. దాని నుంచి కాపాడాలి అనేటువంటి ప్రయత్నంతో రాజమండ్రి వారు క్రంచీ కప్స్ అని టీ తాగడంతో పాటు ఈ కప్పును కూడా తినేయచ్చండి. ఇది రాగి పిండి, చోళ్లు ఇట్లాగా న్యూట్రిషన్ తో తయారైనటువంటి కప్పు ఇది. మన ఆరోగ్యం మనమే కాపాడుకోలేకపోతే ఈ ప్లాస్టిక్ అనేది రాను రాను మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా సర్వనాశనం చేసేయడానికి రెడీగా ఉంది. దాని నుంచి కాపాడాలి అని అంటే ప్లాస్టిక్ నిర్మూలన సంపూర్తిగా జరగాలి. దానికి మన రాజమండ్రి వారు క్రంచీ కప్స్ అనేటటువంటి పేరుతో ఈ క్రంచీ కప్స్ ని ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి అనేటటువంటి తపనతో సమాజానికి ఏదైనా మేలు చేయాలి అనేటటువంటి కోరికతో ఈ క్రంచీ కప్స్ ని తయారు చేయడం వీళ్ళు స్థాపించారు. మన అందరి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏ టీ స్టాల్ కి వెళ్ళినా సరే క్రంచీ కప్ లో మాకు టీ ఇవ్వండి అని ప్రతి ఒక్కరు కూడా అడగాలి. చీప్ అండ్ బెస్ట్ అంటుంటారు. ఎప్పటికీ కూడా చీప్ ఎప్పటికీ బెస్ట్ కాదు. కారణము మన ఆరోగ్యాలు అంత చీప్ ఏం కాదు. ఏదైనా ఒక అనారోగ్యం ఏర్పడింది అని అంటే లక్షల్లో మనం డాక్టర్లకి ఖర్చు పెడుతున్నాం. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సపోర్ట్ చేస్తూ ప్లాస్టిక్ ని రీప్లేస్ చేసిన పేపర్ కప్స్ లో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటుందని చాలా మందికి తెలిసినదే. ఆ ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలు మనందరికీ తెలిసిందే. దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ క్రంచీ కప్స్ ని యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ కప్స్ ని కానీ పేపర్ కప్స్ ని కానీ శాశ్వతంగా మనం రీప్లేస్ చేసి ఫ్యూచర్ జనరేషన్ గానీ మనం ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. క్రంచీ కప్స్ ఇది మన కోసం తీసుకొచ్చారు. క్రంచీ కప్స్ ని యూజ్ చేసి ఏ వేడి పదార్థాలైనా ప్లాస్టిక్ కప్ తో రీప్లేస్ చేసుకొని మనం దీన్ని మన డైలీ లైఫ్ లోకి ఇన్వైట్ చేద్దాం. ప్లాస్టిక్ మరియు పేపర్ కప్స్ తో నిండున్న ఈ వరల్డ్ లోకి ఎడిబుల్ కప్, ఈ క్రంచీ కప్ అనేది ఎడిబుల్ అండి. టీ గానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇంకేదైనా డెజర్ట్స్ కూడా తినొచ్చు. అండ్ ఇది తినడంలో మాత్రం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా హెల్తీ న్యూట్రిషియస్ ఇంగ్రీడియంటే. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ, ఈజీగానే అరుగుతుంది, కంగారు పడవసరం లేదు. అండ్ ఇది చాలా టఫ్ కూడా అండి. ఎంత వేడి పదార్థాన్ని తట్టుకోగలదు. ఈ పేపర్ ప్లాస్టిక్ నుంచి మనకి విముక్తి రావాలి అంటే ఈ క్రంచీ కప్ అనేది బయటకు రావాలండి. సొసైటీలో ఇది వాడడం మొదలు పెడితేనే దీని విలువ ఏంటో మనకి, మన తర్వాత రాబోయే జనరేషన్స్ కి కూడా అర్థమవుతుంది. ఆదివారం రాత్రి స్థానిక పాతూరులోని 10, 12వ వార్డులలో పాతూరు యూత్ ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలంటూ ఎన్నిక ప్రచారం చేశారు. మాజీ కౌన్సిలర్ గుండుబొగ్గల పద్మప్రియ తదితరులు స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం చాలా ఉత్సాహంగా యువత నిర్వహించారు. బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించడానికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో దాట్ల జగన్నాథరాజు, మాజీ కౌన్సిలర్లు తాటికాయల వీరన్న, శ్రీరాముల విజయలక్ష్మి, పాటిశెట్టి వాణి, దూసనపూడి బ్రదర్స్, శ్రీరంగం బ్రదర్స్, నలగంచు రాంబాబు, సిరిగినిడి సత్యబాబు, చిన్న తదితరులు ఎన్నిక ప్రచారం చేయడానికి వచ్చిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ తదితర నాయకులకు పాతూరు యూత్ స్వాగతం పలికారు. ఆసరా జిల్లా అధ్యక్షులు కొడాలి రమేష్ బాబు ఆధ్వర్యంలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి శాలువా కప్పి సత్కరించారు. స్థానిక వీకస్ కాలనీలో 3వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ లోవరాజు ఆధ్వర్యంలో సోమవారం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి రాజేష్ను, ఎంపీ అభ్యర్థి బీజేపీ వర్మను గెలిపించాలని ఎన్నిక ప్రచారం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, కసిరెడ్డి మధులత, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, పైపోయిన వెంకట్రామయ్య, అంబటి వాసు, పద్మనాభుని మురళి, కేశవ భట్ల విజయ్, చిన్ని, చిట్టూరి నాగేంద్ర, అల్లు సత్య, తుమరాడ చిన్న, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రచారం ప్రతి ఇంటికి కూడా చేరి ప్రతి వారి మనసుల్లో కూడా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన చేసిన కార్యక్రమాల గురించి మీరు అందరూ కూడా విశదీకరించి ఆయన్ని మన అత్యధిక ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకుంటే
తాడేపల్లిగూడెం పట్టణం నియోజకవర్గం మరి సుందర నందనవనంగా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి గత 40 సంవత్సరాలుగా ఎంతోమంది నాయకులను మనం చూసాం. ఇవాటి వరకు కూడా తాడేపల్లిగూడెంలో నేను ఉన్నానంటూ మరి ఎవరో ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే తమ సొంత ఆస్తిని మరి ప్రజల కోసం ఎలాగైతే త్యాగం చేశారో అలాగే కష్టపడి పైకి వచ్చినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ కూడా మరి ఇలాగే ప్రజల కోసం ప్రజల కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈవేళ మనం అర్ధరాత్రి కూడా ఇంటికి వెళ్ళినా కూడా ఆయన ఫోన్ చేస్తున్నా కానీ ఆ అన్నం తినే చేతితోటే మనం బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అలాగే ఆకలిస్తే కంచంలో అన్నం అవుతున్నాడు, దాహం వేస్తే గ్లాసులో మంచినీళ్ళు అవుతున్నాడు, ఆయన రోగం వస్తే మందు అవుతున్నాడు. ఆ రకంగా ఆయన చేసే కార్యక్రమాలు మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకుని ఆయన్ని మనం నెగ్గించుకుంటే ఈ తాడేపల్లిగూడెం సుందర నందనవనంగా అవుతుంది దాంట్లో ఆశ్చర్యం. శ్రీనివాస్ గారికి 5వ నెంబర్ గాజు గ్లాస్ ఓటు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ చేసిన మిత్రులకి వేరే మహిళలకి అందరికీ నాకు శుభాకాంక్షలు. ఇదే జనసేన. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం మార్నీడి సూర్యనారాయణ సత్యవతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు వెంకట దుర్గా ప్రసాద్, నాగలక్ష్మి, ప్రియాంక, అశోక్ కుమార్ల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం మరియు మాస శివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మార్నీడి సూర్యనారాయణ గారు, ఎంఎస్వి సూరిబాబు గారు, వారి ధర్మపత్ని సత్యవతి దంపతులు, వారి జ్యేష్ఠ కుమారుడు వెంకట దుర్గా ప్రసాద్, వారి ధర్మపత్ని నాగలక్ష్మి ప్రియాంక, వారి రెండవ కుమారుడు అశోక్ కుమార్, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదము మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున విశిష్టమైన రోజు మాస శివరాత్రి సోమవారం కలయికలో వచ్చిన పర్వదినం. ఈ రోజున అందులోని అన్నదానం అంటే అన్ని దానాల్లో కూడా గొప్పదానం అంటారు. అందులోని భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో అన్న సమారాధన నిర్వహించడం ఒక గొప్ప శుభప్రదం. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన దాతలకు సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు ఆయురోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించే శక్తిని వారికి ఇచ్చి ఆయురోగ్యాలతో ఉండాలని అన్నదాన కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.